హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. మాజీ ఐపీఎస్ అధికారి ఇంట్లోనే ఈ రేంజ్ మర్డర్ జరిగిందంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? అన్నం పెట్టిన చేతినే కాటేసిన ఆ కిరాతకురాలు ఎవరు? నమ్మించి గొంతు కోసిన ఆ నేపాలీ గ్యాంగ్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ షాకింగ్ క్రైమ్ స్టోరీ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఐఏఎస్ క్వార్టర్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య తనుజాను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఇంట్లో పై ఫ్లోర్ లో పిల్లలున్నారు, కానీ ఎవరికి ఎలాంటి చడి చప్పుడు కాకుండా ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఇంతటి దారుణానికి ఒడగట్టింది ఎవరో బయట వ్యక్తులు కాదు, వాళ్ళు నమ్మి ఇంట్లో పెట్టుకున్న నేపాలీ పని మనిషి కల్పన. 8 నెలలుగా ఆ ఇంట్లో ఎంతో నమ్మకస్తురాలిగా నటిస్తూ ఎన్నో క్రైమ్ కేసులను డీల్ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి సైతం పసిగట్టలేనంత పక్కగా మర్డర్ స్కెచ్ వేసింది. వినయ్ రంజన్ బెంగళూరు వెళ్లిన టైం చూసుకొని తనుజ ఇంట్లో ఒంటరిగా ఉందన్న పక్కా ఇన్ఫర్మేషన్ తో ఈ ఘాతుకానికి పాల్పడింది. తనతో పాటు మరో ముగ్గురిని పిలిపించుకొని పక్కాగా రెక్కి నిర్వహించి మరీ ఈ మర్డర్ చేశారు. ఇంటి చుట్టూ ఉన్న గోడ దూకి లోపలికి వచ్చి పని పూర్తయ్యాక బ్యాగుల్లో డబ్బు, ఆభరణాలతో ఇంటి పక్కనే ఉన్న లోయ లాంటి దారి గుండా పారిపోయారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నేపాలీ గ్యాంగ్స్ తో చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వైరల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.